అందరికీ నమస్కారం. పిఎస్ వాయిస్ ఛానల్‌కి స్వాగతం. నేను ఒక అమ్మాయిని జూదంలో గెలుచుకున్నాను. ఆమెను అతని తండ్రి నాకు అప్పగించాడు. అప్పుడు ఆ అమ్మాయి ముసుగులో ఉంది. నిరంతరం ఏడుస్తూనే ఉంది. నేను ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. కానీ ఎందుకో తెలియదు. నేను ఆమె దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడంతా ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను ఆపివేసేది. కానీ ఆమె కళ్ళను చూస్తే నాకు అర్థమైపోయింది. తను చాలా అందంగా ఉంటుంది అని. కాబట్టి నేను తనని చూడాలి అని కోరుకున్నాను. నేను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమెకు దగ్గరగా వెళ్ళగానే తను గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఎక్కిళ్ళు పట్టి మరీ ఏడుస్తుంది. తను ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే ఉన్న కుర్చీ మీద కూర్చుండిపోయింది. నేను తన చెయ్యిని పట్టుకోవాలి అనుకున్నాను, కానీ తను భయపడిపోయి వెనక్కి జరిగింది. నేను తనతో చెప్పాను, నేను నిన్ను ఏమీ అనను. ఒక పని చెయ్యి. నువ్వే సైలెంట్గా వచ్చి నా బండిలో కూర్చో. నువ్వు నన్ను నమ్ము. నేను నీకెటువంటి హాని తలపెట్టను. నువ్వు ఈ విషయం మర్చిపోకు. మీ నాన్న నిన్ను జూదంలో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వే నా ఆస్తి. నువ్వు నేను చెప్పే ప్రతి మాటను అంగీకరించాల్సి ఉంటుంది అనటంతో ఆమె మళ్ళీ వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ఏ విషయమైతే తనని ఇంతలా ఏడిపిస్తుందో ఆ సమస్య భరించేంత చిన్నది కాదు. ఆమె తండ్రి ఆమెను జూదంలో పెట్టి ఓడిపోయాడు. కానీ ఆమె కళ్ళు మాత్రం ఇంకేదో చెబుతున్నాయి. తను అలాగే కొంతసేపటి వరకు ఏమీ చెప్పకుండగా ఏడుస్తూనే ఉంది. అప్పుడు నేను తనతో మర్యాదగా వెళ్ళి బండిలో కూర్చో అని చెప్పగానే నా మాట విని తను బండి దగ్గరికి వచ్చి లోపల కూర్చుంది. నేను బండిని స్టార్ట్ చేసి తనని మా ఇంటికి తీసుకొని వచ్చాను. నా ఇల్లు చాలా పెద్దది మరియు విలాసవంతమైనది. అక్కడ పనులు చేయటానికి నౌకర్లు చాకర్లు కూడా ఉన్నారు. కానీ ఆమె ఇదంతా చూసి కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు. ఆమె ఫీల్ అవుతున్నట్లుగా ఆమె కళ్ళల్లో ఎటువంటి భావాలు కనిపించలేదు. ఆమె ఇప్పటి వరకు ముసుగును తీయనే లేదు. నేను ఇదే ఆలోచిస్తున్నాను. ఈ అమ్మాయి ఏంటి ఇంత జాగ్రత్తగా ఉంది? తను ఎంతసేపని ఇలా ముసుగేసుకుని ఉంటుంది? తను చాలా పవిత్రంగా కనిపిస్తుంది. తను ఇప్పటి వరకు తన కళ్ళని ఎత్తి చూడలేదు. తను ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. తను ఆ ముసుగులో నుంచే చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళు మరియు చేతులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చేతులు చాలా మెత్తగా మరియు మృదువుగా ఉన్నాయి. తను నిజంగా చాలా అందంగా ఉంటుంది అని నాకు అనిపించటం మొదలయ్యింది. ఒక్క నిమిషం తనని చూడాలి అని నాకు అనిపించింది. కానీ తన ముసుగును తీసి చూసేంతటి ధైర్యం నాలో లేదు. ఆమె పూర్తిగా ముసుగు వేసుకొని ఉంది. నేను ఇంటి లోపలికి వెళ్ళగానే నా పని మనిషిలో ఒకరు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఇంతకు ముందు జూదంలో గెలుచుకున్న చాలామంది అమ్మాయిలు నా దగ్గరే ఉండిపోయారు. నేను వారి కోసం భారీగా మూల్యం చెల్లించుకున్నాను. నేను చాలానే కోల్పోయాను, కానీ ఈసారి నాతో వచ్చిన అమ్మాయితో మాత్రం అలా జరగదు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. తనని గదిలోకి తీసుకెళ్ళమని నేను పని మనిషికి సైగలు చేశాను. ఆమె తనని గదిలోకి తీసుకెళ్ళింది. తను ముసుగేసుకొని ఉంది. తన అనుమతి లేకుండగా మరియు తలుపు తట్టకుండగా ఆమె గదిలోకి నేను వెళ్ళలేను. నేను నా పని మనిషితో ఒక ట్రేలో ఆహారం మరియు నీరును తీసుకొని తన దగ్గరికి వెళ్ళు. అలాగే ఈ బట్టలు కూడా తనకి ఇచ్చేసాయి. తను వేసుకోవటానికి తన దగ్గర ఎటువంటి బట్టలు లేవు. అందుకే నేను బయట బజారులో నుంచి తెచ్చిన ఆ బట్టలను నా పని మనిషికిచ్చాను. నా ఆదేశాలను అనుసరించి ఆమె ఆ అమ్మాయి ఉండే గది వైపుకు నడిచింది. కొంతసేపటికి తిరిగి వచ్చాక తనతో ఇలా అడిగాను, తనేం చెబుతుంది? తను భోజనం చేస్తుందా లేదా? లేదు సార్. తను ఇప్పటి వరకు ముసుగును తొలగించనే లేదు. తను నిరంతరంగా ఏడుస్తూనే ఉంది. తను ఏమీ చెప్పటం లేదు, తినటం లేదు, నీళ్లు కూడా తాగటం లేదు. ఇది విని నేను ఇలా చెప్పాను, సరే, నువ్వు వెళ్ళి రాత్రికి ఏ వంట చెయ్యాలో ఏర్పాటు చేసుకో. నేనే స్వయంగా వెళ్ళి తనని చూస్తాను. నా మాట విని ఆ పని మనిషి తలదించుకొని బయటికి వెళ్ళిపోయింది. తను బయటికి వెళ్ళిపోగానే నేను ఆమె గది తలుపుల వరకు చేరుకున్నాను. కానీ నేను తలుపు తెరవటం ప్రారంభిస్తున్నప్పుడు తను పరదాలోనే ఉండి ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే తను పరదాలో ఉంది. అందుకే నేను తలుపును కొట్టడం ప్రారంభించాను. రెండోసారి కొట్టేలోపే లోపల నుంచి ఒక గొంతు వినిపించింది. ఆపై నేను తలుపు తెరవండి అన్నాను. తలుపు తెరిచే ఉంది అంది. నేను తలుపును తాకగానే అది తేలిగ్గా చాలా నెమ్మదిగా తెరుచుకుంది.
తను మంచం మీద కూర్చొని ఏడుస్తుంది. తను బాగా కృంగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆమె భుజాలు వంగిపోయి ఉన్నాయి. తను ఇప్పటికీ ముసుగులోనే ఉంది. నేను తనకి కొంత దూరంలో ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. తను ఇప్పటి వరకు నన్ను కన్నెత్తైనా చూడనే లేదు. నేను తనతో ఇలా చెప్పాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూడు, నేను నీకెటువంటి ఆపద తలపెట్టాను. ఇంతకు ముందు కూడా జూదంలో ఓడిపోయిన చాలామంది అమ్మాయిలను నేను మా ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ తర్వాత వాళ్ళను అమ్మేశాను. కానీ ఎందుకో తెలియదు, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. నా మనసు కరిగిపోతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావనటంతో ఇది విని తను వణుకుతున్న స్వరంతో ఇలా చెప్పటం మొదలుపెట్టింది. దయచేసి నా దగ్గరికి రావద్దండి. ఆ భగవంతుడి కోసమైనా మీరు నా దగ్గరికి రావద్దండి. నేను ఇవన్నీ భరించలేను అని హఠాత్తుగా మాట్లాడింది. ఆమె నా వైపు చూసి ఏదో అనటం ఇదే మొదటిసారి. ఆమె కళ్ళల్లో కొంత లోతైన విచారం కనబడింది. తన గొంతులో, తన స్వరంలో చాలా బాధ దాగి ఉంది. అది నా మనసును లోపలి వరకు కదిలించింది. నేను తనతో, సరే, నేను నిన్ను ఏమి చెయ్యను. నువ్వు ప్రశాంతంగా నీళ్లు తాగు అని చెప్పాను. కానీ తను నీళ్లు ఎలా తాగుతుంది? తను ఇప్పటికీ ముసుగులోనే ఉంది. నేను తన ముసుగుని తొలగించాలి అని అనుకోలేదు. అప్పుడు నేను, నాకు నీతో మాట్లాడాలని ఉంది. కానీ నువ్వు మాత్రం ముసుగును తొలగించకు. నీ ఈ అలవాటు నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఇలా చేయటం నేను చూడలేదు. నా దగ్గరకు వచ్చిన ప్రతి అమ్మాయి నిర్లక్ష్యంగా వ్యవహరించేది. తన దగ్గర కనీసం దుప్పటా కూడా ఉండేది కాదు. కానీ నీ దగ్గర ఆ ముసుగుని చూసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పు, అసలు నీతో ఏం జరిగింది? తను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ ఇలా చెప్పింది. మీరు నిజంగానే నేను చెప్పే మాటలను నమ్ముతారా? నువ్వు చెప్పే మాటలను నమ్మటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తప్పకుండా నమ్ముతాను అన్నాను. దాంతో తను ఏడుస్తూ తన కథను చెప్పటం మొదలుపెట్టింది. నేను నా తండ్రికి ఒక్కగానొక్క కూతుర్ని. మా కుటుంబంలో అందరికంటే పెద్దవారు నా తల్లిదండ్రులే. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకునేవారు. వాళ్ళిద్దరూ బంధువులు, బావమరదళ్ళు అవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉండేవారు. కుటుంబంలో అందరికంటే పెద్దవారు కావటంతో అందరూ వీళ్ళ మాటను శిరసావహించేవారు. ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ వాళ్ళు నా తల్లిదండ్రుల నుంచే సలహాలు తీసుకునేవారు. వాళ్లకు పెళ్లి జరిగిపోయింది. కానీ 3 ఏళ్ల వరకు ఎటువంటి సంతానం కలగలేదు. 3 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. కానీ మా నాన్నకు మాత్రం ఒక కొడుకు కావాలి అని కోరిక ఉండేది. కానీ నాన్నకి కూతురు పుట్టింది అని తెలియగానే అతను నన్ను మరియు అమ్మను చూసి ముఖం మార్చుకున్నాడు. అతడు ఇంట్లో ఉన్నప్పటికీ మాతో ఉండేవాడు కాదు. నేను పుట్టగానే మా నాన్న ఇంటికి రావటం తగ్గించేశారు. అతడు క్రమంగా మరియు రహస్యంగా మద్యానికి, జూదానికి బానిసగా మారాడు. అప్పుడు మాకు ప్రపంచంలో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. మా నాన్న వాటిని ఒక్కొక్కటిగా జూదంలో పెట్టి పోగొట్టుకున్నాడు. మా ఇంటి ప్రశాంతత, మా సంపద, మా వ్యాపారం, మా ఫ్యాక్టరీలు, ఇలా ప్రతిదీ జూదంలో పెట్టి నాన్నగారు పోగొట్టుకున్నారు. నేను కొంచెం పెద్దగా అయ్యేసరికి మేము పూర్తిగా పేదవాళ్ళం అయిపోయాం. మేము ఒక అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ ఇంటి యజమాని చాలా కోపంగా ఉండేవాడు. అతడు అద్దె వసూలు చెయ్యటానికి ప్రతి నెలా వచ్చేవాడు. నిస్సహాయ స్థితిలో నా తల్లి ఇతరుల ఇళ్లల్లో పని చేయాల్సి వచ్చింది. మా అమ్మ ఇతరుల ఇళ్లలో ఉదయం అంట్లు తోమేది మరియు రాత్రి కుట్టు మిషన్ కుట్టేది. ఇలా చేసి మా అమ్మ నా స్కూల్ ఫీజును కట్టేది. అలాగే ఇంటి అద్దెను కూడా కట్టేది. మిగిలిన కొంత డబ్బును పొదుపు చేసి వాటిని మా నాన్న నుంచి కాపాడి నా చదువుకే వినియోగించేది. కానీ మా నాన్న మందు తాగటానికి మరియు జూదం ఆడటానికి అమ్మ దగ్గర నుండి డబ్బులను వసూలు చేసేవాడు. అతడు మా అమ్మ దగ్గర ఒక్క పైసాను కూడా ఉండనిచ్చేవాడు కాదు. మా అమ్మ ఎప్పుడూ నాన్నకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నించేది. కానీ ఆమె అతన్ని సముదాయించటానికి కూర్చున్నప్పుడల్లా మా నాన్న తాగి వచ్చి ఆమెను కొట్టడం ప్రారంభించేవాడు. అతడు కొట్టడం వల్ల చాలాసార్లు అమ్మ స్పృహ కోల్పోవటం జరిగింది. మా నాన్నగారు అమ్మను కొట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవారు. అప్పుడు నేనే అమ్మను చూసుకునేదాన్ని. మా నాన్న యొక్క ఈ వైఖరిని చూసినప్పుడల్లా నాకు భయం వేసేది. అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను. కొన్ని రోజులకు నేను పెద్దగయ్యాక
అన్నీ అర్థం చేసుకోవటం ప్రారంభించాను. ఏ ఇంట్లో అయితే తండ్రి ఈ స్థితిలో ఉంటాడో అప్పుడు ఆ ఇంటి బాధ్యత అంతా అమ్మల భుజాల మీదే పడుతుంది. దానివల్ల అక్కడ నాలాంటి వాళ్ళు చాలా త్వరగా ఎదుగుతారు. నేను చిన్నగా ఉన్నప్పుడే పెద్దదాన్నైపోయాను. కానీ వాస్తవానికి నేను పెరిగే కొద్దీ నేను మరింత బాధను భరించాల్సి వచ్చింది. మా అమ్మ నా అడ్మిషన్ను మెడికల్ కాలేజీలో తీసుకుంది. కానీ మెడికల్ కాలేజ్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది. మా అమ్మ పగలు రాత్రి కష్టపడి డబ్బులను జమ చేసి ఆమె దాన్ని నా బ్యాగులో ఉన్న సీక్రెట్ పాకెట్లో దాచి ఉంచేది. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు కూడా నా బ్యాగును తెరిచి చూసేవాడు కాదు. కాబట్టి ఆయన చేరుకోలేని విధంగా మా అమ్మ ఆ డబ్బును దాచిపెట్టింది. ఎందుకంటే ఆయన నమ్మేవాడు ఆ బ్యాగులో కేవలం పుస్తకాలు మరియు రికార్డులు మాత్రమే ఉంటాయి అని. ఏది ఏమైనప్పటికీ మా నాన్నగారు నా వైపు చూసేవారు కూడా కాదు. నేనెప్పుడూ నా బ్యాగును నా గుండెలకు హత్తుకొనే ఉంచుకునేదాన్ని. కొన్నిసార్లు పుస్తకాలను తీసి చదవటం మొదలుపెట్టేదాన్ని. కొన్నిసార్లు అలాగే ఆ బ్యాగును తీసుకొని నా గుండెలకు హత్తుకొని కూర్చునేదాన్ని. మా వీధిలో ఉన్న ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడేది కాదు. మా బంధువులు కూడా మమ్మల్ని వదిలేశారు. వాళ్ళు ఇంతకుముందు ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రుల సలహాలు తీసుకోవటానికి వచ్చేవారు. ఎప్పుడైనా పొరపాటుగా మరిచిపోయి మా ఇంటి వైపు వచ్చినా మమ్మల్ని నానా మాటలు అనేవారు. పుండు మీద కారం చల్లటం తప్ప ఇంకేమీ చేసేవారు కాదు. మా అమ్మ ఎప్పుడు ఏడుస్తూ ఉండటమే నేను చూశాను. నేను యవ్వనంలోకి రాగానే చాలా అందంగా తయారయ్యాను. పెరుగుతున్న నా వయసును మరియు అందాన్ని చూసి మా అమ్మ గంటలు గంటలు ఆలోచనలలో మునిగిపోయేది. నేను మా అమ్మతో, అమ్మా, నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటావు? ఎందుకు ఎప్పుడు కంగారుగా ఉంటావు? అప్పుడు అమ్మ, సీమ, నువ్వు యవ్వనంలో ఉన్న అందమైన అమ్మాయివి. నిన్ను మీ నాన్న నుంచి ఎలా కాపాడాలి అని ఆలోచిస్తున్నాను. మా అమ్మ మాట విని నేను నవ్వటం మొదలుపెట్టి ఇలా చెప్పాను. కూతుర్ని తన సొంత తండ్రి నుండి ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నావా? తల్లి ఏ తండ్రైనా మీ నాన్నలా ఉంటే తల్లులు తమ కూతుర్లను ఖచ్చితంగా రక్షించుకోవాలి అని అమ్మ గంభీరమైన స్వరంతో చెప్పింది. అమ్మ యొక్క ఈ మాటలు నా మనసులో నిలిచిపోయాయి. మా అమ్మ నా పెళ్లి చెయ్యాలని చాలా తొందరపడుతుంది. అలాగే నన్ను డాక్టర్ చెయ్యాలని కూడా ఆశపడుతుంది. నేను డాక్టర్నై తన కలను నెరవేర్చాలి అని మా అమ్మ కోరుకునేది. మొదటి 2 సంవత్సరాలు నేను నా మనసుని పూర్తిగా లగ్నం చేసి బాగా చదివి చాలా సక్సెస్ అయ్యాను. నాకు మంచి మార్కులు వచ్చాయి. నా రిజల్ట్తో ప్రొఫెసర్లు కూడా చాలా సంతోషించారు. అమ్మకు ఈ శుభవార్త చెప్పినప్పుడు ఆమె కూడా చాలా సంతోషించింది. నాకు స్కాలర్షిప్ రావటం కూడా మొదలయ్యింది. అమ్మ కూడా తన కష్టాన్ని కొనసాగించింది. నేను 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మా అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. అప్పుడు నేను మా నాన్నగారితో, నాన్న, అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది, తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పటంతో ఆయన నన్ను తిట్టటం మొదలుపెట్టి కోపంగా గదిలోకి వెళ్ళి అమ్మ దగ్గర డబ్బులు అడగటం మొదలుపెట్టారు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. నేను మీకెక్కడి నుంచి తీసుకొని రావాలి అని అమ్మ చెప్పింది. అమ్మ మాటలు విని నాన్నగారు ఇంట్లో అటు ఇటు తిరగటం మొదలుపెట్టారు. కానీ అతనికి ఎక్కడా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. అతనికి ఏమీ దొరకకపోయేసరికి అమ్మను కొట్టటం మొదలుపెట్టారు. కొట్టొద్దండి అని నేను మా నాన్నను ఆపుతున్నాను, ఏడుస్తున్నాను. నాన్న అమ్మను కొడుతుంటే చూస్తూ ఉండిపోయాను. మా నాన్నగారు నా ఒక్క మాటను కూడా వినకుండగా అమ్మను కొడుతూనే ఉన్నారు. అమ్మ తన్నులు తింటూ తింటూ అకస్మాత్తుగా స్పృహ కోల్పోబోయింది. దాంతో నాన్న అమ్మని గట్టిగా ఒక పక్కకు నెట్టాడు. ఆమె తల వెళ్ళి గోడకు బలంగా తగులుకుంది. దాంతో అమ్మ తలకు గాయం అయ్యింది. ఇది చూసి నాన్నగారు భయపడిపోయి ఇంట్లో నుంచి పారిపోయారు. మా అమ్మను ఆ పరిస్థితులలో చూసి నేను గట్టిగా ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాను. మా ఇంటి నుంచి కొంత దూరంలో ఒక పెద్ద డాక్టర్ ఉండేవాడు. అతడు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడైనా నాకు జ్వరం వచ్చినా, మా అమ్మ ఆరోగ్యం క్షీణించినప్పుడల్లా మా అమ్మ నన్ను అతని వద్దకు పంపి మాకు మందులు ఇవ్వమని ఆ డాక్టర్ని అడుగు అని చెప్పేది. అతడు మాకు మందులను ఎప్పుడు ఫ్రీగానే ఇచ్చేవాడు. అతని మనసు చాలా పెద్దది. నేను అతన్ని మామయ్య అని పిలిచేదాన్ని. ఆ సమయంలో నాకు ఆయనే గుర్తొచ్చాడు. నేను పరిగెత్తుకుంటూ ఆ డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళాను.
నేను ఏడుస్తూ, మామయ్య, అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. నాన్నగారు అమ్మని కొట్టి దొబ్బటం వల్ల తలకు గాయం అయ్యింది. అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. మీరు త్వరగా మా ఇంటికి రండి అన్నాను. ఇది వినగానే డాక్టర్ అంకుల్ పరిగెత్తుకుంటూ నాతో పాటు మా ఇంటికి వచ్చారు. అతడు అమ్మను చెక్ చేసి ఇలా చెప్పాడు. ఈవిడకు చాలా జ్వరం ఉంది. ఈవిడ తలలో నుంచి చాలా రక్తం పోయింది. ఇప్పుడు తనను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనటంతో నేను కంగారు పడిపోయి, అయితే పదండి, త్వరగా వెళ్దాం, నేను కూడా మీతో పాటు వస్తాను అన్నాను. కానీ డాక్టర్ మామయ్య, తల్లి, నువ్వు కాలేజ్కి వెళ్ళటానికి తయారవుతున్నావు కాబట్టి నువ్వు కాలేజ్కి వెళ్ళు. దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. తల మీద గాయం అయ్యింది కానీ మీ అమ్మ స్పృహ వచ్చాక తిరిగి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పాడు. కానీ నేను అమ్మతో పాటే వస్తాను అని నేను మొండికేశాను. కానీ డాక్టర్ మామయ్య బలవంతంగా నన్ను కాలేజీకి పంపించేశారు. అప్పుడతడు నాతో, ఒకవేళ మీ అమ్మ స్పృహలో ఉండి ఉంటే తను నిన్ను ఇంట్లో కూర్చొనిచ్చేదా? అలాగే నీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి సైలెంట్గా కాలేజ్కి వెళ్ళు. ఆయనకు మా ఇంట్లో ఉన్న అన్ని పరిస్థితుల గురించి తెలుసు. ఇక చేసేదేమీ లేక నేను తలదించుకొని నా బ్యాగును తీసుకొని కాలేజ్కి వెళ్ళిపోయాను. కానీ నా ఆలోచనలు మాత్రం ఇంట్లోనే ఇరుక్కుపోయాయి. మధ్యాహ్నం నేను దాదాపు 3 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాను. మా ఇంటి బయట ప్రజలు గుమ్మికూడి ఉండటం చూశాను. నేను కంగారు పడిపోయాను. ఇంతమంది వ్యక్తులు మా ఇంటి ముందు నిలబడి ఏం చేస్తున్నారు? నా గుండె గట్టిగా కొట్టుకోవటం మొదలయ్యింది. నేను కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ మా గుమ్మం దగ్గరికి చేరుకున్నాను. నాకు సడన్గా మా అమ్మ గురించి ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న ప్రజల గుంపును పక్కకు నెడుతూ తలుపు దగ్గరికి చేరుకున్నాను. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నా కళ్ళు పెరట్లో పడి ఉన్న మా అమ్మ నిర్జీవపు శరీరంపై పడ్డాయి. ఆమెపై తెల్లటి దుప్పటిని కప్పారు. అక్కడే పక్కన డాక్టర్ మామయ్య నిలబడి ఉన్నాడు. మా నాన్న కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ ఆయన ముఖం మీద ఎలాంటి భావాలు లేవు. అక్కడ ఉన్న అందరూ ఏడుస్తున్నారు కానీ మా నాన్న మాత్రం నిషాలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. నేను కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడి కాలర్ని పట్టుకున్నాను. కానీ అతను నా చేతిని విదిలించి నన్ను కూడా పక్కకు నెట్టేశాడు. దాదాపు నేను పడబోతుంటే మా ఏరియాలో ఉండేటువంటి ఒక ఆవిడ నన్ను పట్టుకుంది. ఆ తర్వాత మా నాన్నగారు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. మా ఏరియాలోని ఆడవాళ్ళు కొందరు కొన్ని రోజుల వరకు నా దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను నా తలరాతకు వదిలేశారు. మన కష్టాలు మనకు కాకుండా వాళ్ళకెందుకుంటాయి? అప్పుడప్పుడు డాక్టర్ మామయ్య మా ఇంటికి వచ్చి నా గురించి మరియు పరిస్థితుల గురించి తెలుసుకొని వెళ్ళిపోయేవారు. మా నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడంతా నన్ను అరిచేవారు, తిట్టేవారు. అలాగే ఇంటి పని మొత్తం చేయాల్సి వచ్చేది. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో పని చేసుకునేదాన్ని. కొన్ని రోజుల వరకు మా అమ్మ దాచి ఉంచిన డబ్బుతో మరియు నా ఫండ్స్తో ఇంటిని నడిపాను. ఇప్పుడు అవి కూడా అయిపోయాయి. నా పరీక్షలు అయిపోయాక నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను. కొన్ని రోజులు ఆ డబ్బుతోనే ఇల్లు గడిచిపోయింది. కానీ దాని తర్వాత ఇంట్లో గందరగోళం నెలకొనటంతో నేను నాన్నతో ఇలా చెప్పాను. మా నాన్న నాపై చిరాకు పడుతున్నాడు. నీకివ్వటానికి నా దగ్గర పైసా కూడా లేదు. ఇక ఎప్పుడు నువ్వు నాకు కనపడకు అని కోపంగా నన్ను తోసేసి తను కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది రోజువారీ దినచర్యగా మారింది. అతడు రోజు ఇంటికి వచ్చి నన్ను ఆహారం అడుగుతాడు. నేను ఇవ్వటానికి నిరాకరించినప్పుడు అతడు నన్ను కొట్టి వెళ్ళిపోయేవాడు. ఇంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నా కేవలం డాక్టర్ మామయ్య మాత్రమే నాకు అండగా నిలిచారు. అతడు నన్ను తన సొంత మేనకోడలిగా భావిస్తున్నాడు అని నాకు అనిపించేది. కానీ అతను మా ఇంటికి వచ్చిన ఒకరోజు నా ఈ భ్రమ తొలగిపోయింది. ఒకరోజు అతను మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మా ఇంటి గొళ్ళెం తెరిచే ఉంది. అతడు లోపలికి వచ్చేశాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా నాన్నగారు ఇంట్లో లేరు. ఇప్పుడు అమ్మ కూడా ఈ లోకంలో లేదు. అతడు ప్రతిరోజు మా ఇంటికి రావటం మొదలుపెట్టాడు. నేను అతనితో, మామయ్య, నాన్నగారు ఈరోజు నన్ను చాలా కొట్టారు. నా భుజాలకు గాయం అయ్యింది. చాలా నొప్పిగా ఉంది. మీ దగ్గర ఏదైనా మందుంటే ఇస్తారా అనటంతో, మందుతో ఏమవసరం ఉంది? నేనే స్వయంగా నీకు బాగు చేస్తాను. ఈరోజు అతని కళ్ళు ఇంకేదో చెబుతున్నాయి. అతడు నాతో,
నా దగ్గరికి రా అన్నాడు. ఇది విని నేను బిత్తరపోయాను. మామయ్య, మీరేం చెబుతున్నారు అని కంగారుగా అడిగాను. అప్పుడతడు నా దగ్గరికి వచ్చి నా చేతిని పట్టుకున్నాడు. ఈరోజు అతడి ప్రవర్తన విచిత్రంగా ఉంది. నేను భయపడిపోయాను. నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. అప్పుడు నేను అరవటానికి ప్రయత్నించాను. కానీ అతడు నన్ను అరవనివ్వకుండగా నాపై బలవంతం చెయ్యబోయాడు. నేను ఏడుస్తున్నాను. గట్టిగా అరవటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నా నోటి నుంచి శబ్దం బయటికి రావటం లేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత నేను గట్టిగా అతన్ని పక్కకు తోసేసి బయటికి పరిగెత్తాను. నేను బయటికి వెళ్ళి గట్టిగా అరవటం మొదలుపెట్టాను. మా ఇంటి బయట కొంతమంది పక్కింటి వాళ్ళు నిలబడి ఉన్నారు. ఆ పరిస్థితులలో నన్ను చూసిన కొందరు నా దగ్గరికి వచ్చారు. నేనెప్పుడూ ముసుగు వేసుకొనే ఉండేదాన్ని. కానీ ఈరోజు ముసుగు లేకుండానే ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. అక్కడ ఉన్నవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడిగారు. నేను ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో, డాక్టర్ మామయ్య నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. నా మాట విని అక్కడ ఉన్నవారంతా డాక్టర్పై విరుచుకుపడ్డారు. కానీ డాక్టర్ వెంటనే క్లారిటీ ఇచ్చాడు. అలా కాదు, తనకు ఆరోగ్యం బాగోలేదని తనే నాతో చెప్పింది. అందుకే చెకప్ చేయటానికి తన చేతిని పట్టుకున్నాను. తను నాపై చాలాసార్లు వలుపు వల వేసింది. నేను ఆమె మాట వినలేదు. దానితో తను ఈ డ్రామాలు మొదలుపెట్టింది. ఈ మాటలు విని ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కసారి నా వైపు, మరోసారి డాక్టర్ వైపు చూస్తూ ఉన్నారు. నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. నా క్యారెక్టర్ పైన ఇంత అసహ్యమైన ఆరోపణలు నేను ఎలా సహించగలను? నేను నిస్సహాయంగా ఏడుస్తూనే ఉన్నాను. ఇంతమంది ముందు నా క్యారెక్టర్ను వేలెత్తి చూపించటాన్ని నేను నమ్మలేకపోతున్నాను. సరే అని విషయాన్ని అటకెక్కించేసి డాక్టర్ గారిని ఇంటికి పంపించేశారు. నాకిప్పుడు నిదానంగా అర్థమవటం మొదలయ్యింది. మా అమ్మ నన్ను నా తండ్రి నుంచి మరియు మిగిలిన వారందరి నుంచి ఎందుకు కాపాడాలి అనుకుంటుందో, అమ్మాయిలు పెద్దగా అయ్యే కొద్దీ ప్రపంచం వారిని ఎలా ఇబ్బంది పెడుతుందో అమ్మకు బాగా తెలుసు. నేను ఏడుస్తూ వెళ్ళి ఇంటి తలుపులకు గడియ పెట్టుకున్నాను. రాత్రి అవ్వగానే మా నాన్నగారు తలుపును గట్టిగా బాదటం మొదలుపెట్టారు. ఎవరు అని అడిగాను. నేను నీ తండ్రిని అని మా నాన్న చెప్పాడు. నేను త్వరగా వెళ్ళి తలుపును తెరిచాను. నేను ఏడుస్తూ, నాన్న, మీరెక్కడ ఉన్నారు? నువ్వు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు అన్నాను. కానీ ఎప్పటిలాగే అతడు ఏమీ చెప్పకుండగా నా ముఖం మీద గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి కోపంగా అరవటం మొదలుపెట్టాడు. పనికి మాలిన దానా, నువ్వు మీ అమ్మ పేరును చెడగొట్టావు. చుట్టుపక్కల వాళ్లను మీ అమ్మ కంటికి రెప్పలా చూసుకునేది. ఈరోజు నేను వీధిలో జరిగిన అన్ని విషయాల గురించి తెలుసుకున్నాను. నువ్వు డాక్టర్ని ఇంటికి పిలిచి అతని మీద నిందలు వేశావు. నాకు నీ గురించి మొత్తం తెలిసిపోయింది. చుట్టుపక్కల వారంతా ఈ విషయం గురించి నాకు అన్నీ చెప్పారు. ఖబర్దార్, నా ముందు ముసలి కన్నీరు కార్చకు. అతడు మద్యం మత్తులో తడబడుతూ మాట్లాడుతున్నాడు. నాన్న చెప్పిన ఈ మాటలు విని నేను పెద్దగా ఏడవటం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి తన కథ చెబుతూ వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నేను కూడా తనని ఏడవనిచ్చాను. ఆమె తన బాధనంతా నాతో చెప్పాలని నేను కోరుకున్నాను. తద్వారా ఆమె గుండెలపై ఉన్న భారం చాలా తేలికగా అవుతుంది. కొంతసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ తను చెప్పటం మొదలుపెట్టింది. నేను రాత్రంతా ఏడుస్తూనే గడిపాను. అయినా మా నాన్న నన్ను పట్టించుకోలేదు. కానీ మా నాన్నగారు సగం రోజుకు పైగా ఇంట్లోనే నిద్రపోయాడు. 3 రోజుల నుంచి నేనేమీ తినలేదు. సాయంత్రం సమయంలో అతడు లేచి బయటికి వెళ్ళాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కోపంగా, లేచి తయారవ్వు, నువ్వు ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఉండకూడదు. పద, త్వరగా లేచి నాతో పాటు బయలుదేరు అన్నాడు. ఇది విని నేను కంగారు పడిపోయాను. నాన్న, మీరేం చెబుతున్నారు? అతడు గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ముందు నీ వాగుడు ఆపి నిశ్శబ్దంగా లేచి నాతో రా. ఇప్పుడు నా తలపై అపఖ్యాతి పాలైన మరకలను నేను భరించలేను. నేనికపై ప్రజల దూషణలను వినలేను. నోరు మూసుకొని నాతో పాటు రా, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. నా తండ్రి బెదిరింపులకు భయపడి నేను నా ముసుగును ధరించాను. అతడు నా చేతిని పట్టుకొని లాక్కుంటూ మీ వద్దకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ప్రతి మనిషి నా గౌరవంతో ఆడుకునే భయంకరమైన మృగంలా నాకు కనిపిస్తున్నాడు. అదే కారణంతో మిమ్మల్ని చూసినా నాకు ఏడుపు వచ్చింది. నా పరువు ప్రతిష్టపై ఎలాంటి మచ్చ పడకూడదు అనుకున్నాను. నా ముసుగు నా నుండి దూరం కావటం నాకిష్టం లేదు.
ఈ ముసుగే నాకు అందం. ఈ ముసుగు నాకు మా అమ్మ ఇచ్చింది. ఈరోజు మా నాన్న నన్ను మీకప్పగించినప్పుడు తెలిసింది. మా అమ్మ నన్ను మా నాన్న నుండి మరియు ఈ ప్రపంచం నుండి భయపడి ఎందుకు రక్షించాలనుకుంటుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమయ్యింది. మా నాన్న నన్ను జూదంలో ఓడిపోతాడేమో, ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రులంతా క్రూరత్వంతో నాపై విరుచుకుపడతారని భయంతో అమ్మ ఉండేది. తన మాటలు విని నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె వేడుకోవటం ప్రారంభించింది. ఆ దేవుడి కోసమైనా నాపై కాస్త దయ చూపండి, లేకపోతే నేనే స్వయంగా. ఇలా చెప్పి తను ఆగిపోయింది. మళ్ళీ ఏడుస్తూ, నేను నా పరువు ప్రతిష్టల మీద ఒక్క మచ్చ పడినా నేను సహించలేను అంటూ ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు మొదలయ్యాయి. తన నుండి బాధాకరమైన కథ విని నేను కూడా ఏడవటం మొదలుపెట్టాను. నిజానికి నేను రాతి హృదయం కలిగిన వ్యక్తిని. జూదం వల్ల తమ విలువలను పోగొట్టుకున్న ఎందరో అమ్మాయిల గౌరవాన్ని తుంగలో తొక్కిన రాతి హృదయం కలిగిన మనిషిని. ఈరోజు మొదటిసారిగా నా హృదయంలో ఒక అమ్మాయి పట్ల నిజమైన సానుభూతి వచ్చింది. నేను తనతో, ఇక నువ్వు ఏడవకు, నువ్వు ఏడవాల్సిందంతా ఏడ్చేశావు, నన్ను నమ్ము, ఇక నుంచి నేను నిన్నెప్పుడూ ఏడవనివ్వను అంటూ ఆమెకు ఒక గ్లాసు మంచినీటిని ఇచ్చి ఆమె గది నుండి బయటికి వచ్చాను. ఈరోజు మొదటిసారిగా ఒక మహిళ యొక్క గౌరవం ఎంత సున్నితమైనదో మరియు ఒక స్త్రీ ఎంత సౌమ్యంగా ఉంటుందో నాకు తెలిసొచ్చింది. తను వయసులో ఉన్న ఒక యువతి. ఆమె నా దయ కోసం వేడుకుంటుంది. అక్కడి నుండి తన పరువును కాపాడుకొని వచ్చిన ఆమె గౌరవాన్ని నేనిక్కడ ఎలా నాశనం చేయగలను? నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు. నీతో ఇక్కడ ఇలాంటిదేదీ జరగదు. నువ్వు మర్యాదపూర్వకంగానే నీ జీవితాన్ని గడుపుతావు అన్నాను. కొంతసేపు ఆలోచించాక నేను ఇంకోసారి తన తలుపును తట్టి తనతో ఇలా చెప్పాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను నీకంటే వయసులో పెద్దవాడిని. తను కొంతసేపటి వరకు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆలోచించి ఇలా చెప్పింది. నిజంగానే మీరు నాకు గౌరవం అందించాలి అనుకుంటున్నారా? నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నాకు నా తండ్రికి ఎటువంటి సంబంధమూ లేదు. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే. తన మాట విని నేను, సరే అయితే రేపు రెడీగా ఉండు, నేను సాక్షులను మరియు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తాను అన్నాను. నా మాట విని తను తలదించుకుంది. నేను తనతో, నువ్వు నీ ముసుగును తొలగించి నీ బట్టల్ని మార్చుకో. నువ్వు నీ ముసుగుని ధైర్యంగా తీసేయొచ్చు. నీ పర్మిషన్ లేకుండగా నేను కానీ నా పని మనుషులు కానీ ఎవ్వరూ నీ గదిలోకి రారు. ఈ మాట విని తను తలదించుకొని ఇలా చెప్పింది. సరే అయితే ఇక్కడ నా గౌరవం సురక్షితంగా ఉంటే, నిజంగా నన్ను గౌరవించి నన్ను వివాహం చేసుకుంటాను అంటే నేను నా పరదాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాను అంది. ఆమె సరళత మరియు నిజాయితీకి నేను గర్వపడ్డాను. నేను ఆమె గదిలో నుండి బయటికి వెళ్ళాను. రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం నేను సాక్షులను ఏర్పాటు చేశాను. ఆ ఇంట్లోనే మా పెళ్లి జరిగింది. ఆమె నుండి వివాహపు సాక్ష్యాన్ని మరియు సంతకాన్ని ఆ పరదాలో నుంచే తీసుకోవటం జరిగింది. నేను తన దగ్గరికి వెళ్ళి మొదటిసారిగా పరదా లేకుండగా తనని చూశాను. ఆమెను చూసి నా హృదయం లయ తప్పింది. తను నిజంగానే చాలా అందంగా ఉంది. ఇలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అని పెళ్ళైన తర్వాతే నేను గ్రహించాను. నేను ఇంకా జూదానికి బానిసగా ఉన్నాను. కానీ తను నాతో ఇలా చెప్పేది, సమీర్, ఇక చాలించండి, ఈ అలవాటును వదిలేసేయండి అని. ఈ అలవాటు నాకు అస్సలు నచ్చలేదు. నాలాగే జీవితంలో మరే అమ్మాయి ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. తన మాట విని నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. కొంత సమయం తర్వాత తన ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు నేను డాక్టర్ని పిలుచుకొని వచ్చాను. నేను తండ్రిని కాబోతున్నాను అన్న ఒక సంతోషకరమైన వార్త డాక్టర్ గారు చెప్పారు. ఇటువంటి స్థితిలో ఏమి చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. ఈ ఒక్క ఆలోచన ఏమి చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో నన్ను పడేసింది. నాకొక కూతురు పుడితే తన పరిస్థితి కూడా నా భార్యలా ఉంటే ఏమవుతుంది? నేను జూదం మానేయకపోతే అది మళ్ళీ జరగవచ్చు. ఇలాంటి మరో అమ్మాయి జూదంలో ఓడిపోతుంది. నేను నా వ్యసనాన్ని అధిగమించి జూదం ఆడటం మానేశాను. నేను పోగొట్టుకున్నది చాలా ఉంది, కానీ ఇప్పుడు నేను సంపాదించినది చాలా విలువైనది. కొన్ని రోజుల తర్వాత నా కూతురు నా ఇంటికి వచ్చింది. నేను సకాలంలో జూదం ఆడటం మానేయకుండా ఉండి ఉంటే
బహుశా నా కూతురు కూడా నా భార్యలాగే జూదంలో పడి ఉండేదేమో. ఇప్పుడు నా భార్య చాలా సంతోషంగా ఉంది. ఆమె నా జీవితాన్ని స్వర్గంగా మార్చింది. నాకు మంచి మర్యాద గల భార్యను ఇచ్చినందుకు మరియు సరైన మార్గనిర్దేశము చూపించినందుకు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను నా భార్య మరియు కూతురితో జీవితాన్ని సుఖంగా కొనసాగిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.